నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండలం తన స్వగ్రామం దమగ్నాపూర్ గ్రామం 186వ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి క్యూ లైన్ లో నించొని ఓటు హక్కును వినియోగించుకున్న దేవకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. అనంతరం మీడియాతో జిఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ చల్లా వంశీధర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మేడం ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో నా సొంత గ్రామమైన దమగ్నాపూర్లో ఇప్పుడే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి వస్తున్న ఓవరాల్ ట్రెండ్స్ మేము అన్ని నా నియోజకవర్గమే కాదు ఓవరాల్ మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి వస్తున్న ట్రెండ్ చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ కోటేసి చల్లా వంశీచంద్రెడ్డి గెలిపించాలనే నిర్ణయం తీసుకున్నారు. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహబూబ్నగర్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోటేయాలని ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా ఎవరైనా నిర్ణయం తీసుకోలేని వాళ్ళు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పాలమూరు అభివృద్ధికి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ మహబూబ్నగర్ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ వేసే ఓట్లన్నీ కూడా వేస్ట్ చేసి అంటే మీరు అక్కడికి వేస్తే అవి వేస్తే తప్ప అభివృద్ధికి ఆటంకాలు బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా. కాబట్టి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే ఏదో కాంగ్రెస్ని ఎట్లనే చేసి ఇక్కడ ఓడించాలని ప్రయత్నం చేస్తారు. ఆ పప్పులే ముడకం. మాకు వస్తున్న సమాచారం నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారాలు పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మాకు వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే దాదాపు 2 లక్షల పైచలకు మెజార్టీతోన డాక్టర్ చల్లా వంశీచంద్రెడ్డి గెలవబోతా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మరొకసారి మహబూబ్నగర్ పార్లమెంటు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా అభివృద్ధి పెద్ద ఎత్తున అభివృద్ధి జరుపుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ